అన్నయ్య, నువ్వెప్పుడు మంచి పని చేస్తుంటావు. ఇప్పుడు కూడా మంచి పని చేశావు. మరి శ్వేత పరిస్థితి? అది తానే నిర్ణయించుకోవాలి. నీ ఆశీర్వాదం కోసమే వెన్నెలను తీసుకొచ్చాను పిన్ని. మమ్మల్ని దీవించు. పద. నిశ్చితార్థం చెడగొట్టింది అనుకుంటే పెళ్లి కూడా చెడగొట్టింది అనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఏంటి దారి శ్వేత? ఇంత జరిగాక ఇక నేను బతకను. నిన్ను కూడా బతకనివ్వనంత. వెళ్ళు, నా జీవితం మొత్తం నాశనం చేసావు. శ్వేత, 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 వెళ్ళిపోండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే. వాసుబాబు అంటే పిచ్చే అత్త. అదెవరితో వచ్చి వాసుబాబుని ఎగరేసుకుపోతే నేనెందుకు బతకాలంతా? నేను బతకాను. శ్వేత, చూడు, తాళి కట్టినంత మాత్రాన అది పెళ్ళామవ్వదు. ఆవేశం తగ్గించు. ఏం చెయ్యాలో అది చేస్తాను. ఇంకా ఏం చేస్తావు? మీరందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. నా బావ నాకు కాకుండా చేశారు. నేను చచ్చిపోతాను. ఇంకా చెయ్యడానికి చాలా ఉంది. నువ్వే చూస్తావుగా ఏం చేస్తాను. అక్క, నువ్వు కోరుకున్నట్టుగానే నాకు బావకి పెళ్లి జరిగిందక్క. నీ కళ్ళ ముందు జరిగి నీ ఆశీస్సులు లభించుంటే ఎంత ఆనందపడేదానివి. కానీ నాకు ఆ అదృష్టం లేకుండా పోయిందక్క. లేకుండా పోయింది. అక్క, ఆ దుర్మార్గులు నిన్ను ఒక్కసారి కాదక్క, 2 సార్లు నిన్ను అంతమొందించారు. ఒకసారి నీ శరీరాన్ని హతమారిస్తే ఇంకోసారి నీ ఆత్మని బంధించి హతమార్చారు. ఇలా నిన్ను 2 సార్లు క్షోభ పెట్టిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టనక్కా. ఇప్పుడు నీ ఆత్మ ఎక్కడున్నా చాలా ఘోషిస్తోందని నాకు తెలుసక్క. కానీ నువ్వెక్కడున్నావో నాకు తెలియదక్క. తెలుసుంటే నేను విడిపించేదాన్నక్క. అక్క, ఒకటి మాత్రం నిజం. ఈ ఇంట్లో నిన్ను చంపాలని చూసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టనక్క. చావు అంచుల దాకా తీసుకెళ్తాను. ఒక్కొక్కరి వేషాన్ని, మోసాన్ని బావ కళ్ళకి చూపించి బావ చేతనే వాళ్ళందర్నీ మెడపెట్టి బయటికి గెంటించేస్తాను. చేసిన పుణ్యానికి వెంటనే ఫలితం వస్తుందో లేదో తెలీదు, కానీ చేసిన పాపానికి మాత్రం వెంటనే ఫలితం వస్తుందని వీళ్ళకి తెలిసేలా చేస్తాను. ముఖ్యంగా రాజేశ్వరికి దాని సంతోషాన్ని దూరం చేసి
నరకం, బాధ, భయాన్ని ప్రతి క్షణం అనుభవించేలా చేస్తాను. అప్పుడే నీ ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుందని, సంతోషంతో ఉప్పొంగిపోతుందని నాకు తెలుసు. ఇక నుంచి అలా చేయడమే నా లక్ష్యం అక్క. అలా అని నీకు మాటిస్తున్నాను. నా మెడలో మన బావ కట్టిన ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేనిచ్చిన మాటని నిలబెట్టుకుంటానక్కా. నన్ను ఆశీర్వదించక్కా. కనిపించటం లేదేంటి? ఇక్కడే పెట్టాను కదా. ఇంద్రాణి, ఇంద్రాణి, హా నువ్వేమన్నా చూసావా? ఏంటక్కా? అదేనే, రోజు లేవగానే నేను చేతిలోకి తీసుకుంటాను కదా. రోజు నువ్వేం తీసుకుంటావక్క? ఉసే పిచ్చిదానా, నీకింకా అర్థం కాలేదా? హా? ఓహో అత్తోయ్, వాటి కోసం తెగ వెతుకుతున్నట్టున్నా. ఏయ్, అవి నీ దగ్గరున్నాయా? అవును. అక్క, నాకు పిచ్చెక్కిపోతుంది. ఇంతకీ అవేంటి? అవి వెన్నెల దగ్గర ఉండడమేంటి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇదిగో ఇందు. హా? ఇందూనా? నీ పేరు ఇంద్రాణి. ఇంద్రా అని పిలవడం నాకిష్టం లేదు, అందుకే ఇందు అని పిలిచాను. పేరుతో పిలవడానికి ఇబ్బందిగా ఉంటే చిన్నత్తయ్య గారు అని గౌరవంగా పిలవచ్చు కదా. ఈవిడ్నే అత్తయ్య గారు అని పిలవడం లేదు, మరి ఈవిడ తోకైన నిన్ను అంత గౌరవంగా పిలుస్తానని ఎలా అనుకున్నావిందు? సరే గాని నీ ఇష్టం వచ్చినట్టే పిలు. ఇంతకీ అవి ఏంటమ్మా? ఓసారి ఇక్కడ లుక్ ఇచ్చుకో ఇందు. వీటి కోసమే ఆవిడ గారి ఇందాకటి నుంచి చాలా తాపత్రయపడుతూ వెతుకుతున్నారు. ఏంటమ్మా, మెడలో తాళి పడిన మరుసటి రోజే నువ్వు ఈ తాళాలు తీసుకున్నావా? మా అక్క వీటి కోసం పెళ్ళయ్యాక ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిందో నీకు తెలీదు. ఎంతైనా అత్తను మించిన కోడల్ని కావాలి కదా ఇందు, అందుకే పెళ్ళైన వెంటనే వీటిని తీసేసుకున్నాను. ఏయ్, ముందా తాళాలివ్వు. నువ్వు అడగ్గానే భయపడిపోయి కాళ్ళు చేతులు వణికిస్తూ ఇస్తాననుకున్నావా? కుదర్దు రాజేశ్వరీదేవి. ఎంత ధైర్యమే నీకు? నన్నే పేరు పెట్టి పిలుస్తావా? పేరున్నది పిలవడానికే కదా రాజేశ్వరీదేవి. మరలా పిలవద్దంటావేంటి? అయినా నీకు వయసు అయిపోయింది కదా. రామ కృష్ణ అంటూ ఒక మూలన కూర్చోవాలి గాని తాళాల గుత్తి నీకెందుకు? ఇక నుంచి ఈ ఇంటి పెత్తనమంతా నేను చూసుకుంటాను, నువ్వు చూస్తూ ఉండు, సరేనా? ఎంత పొగరే నీకు? నీ మెళ్ళో ఆ తాళి పడగానే నాకే ఎదురు చెప్తూ నన్నే హెచ్చరిస్తావా? చంపేస్తా. ముందా తాళాలివ్వు. ఏంటి, చంపేస్తావా? ఎలా చంపుతావ్? మోహిని అక్కడిని పావు కాటుతో చంపాలని చూసినట్టా, లేక నిద్ర మాత్రలు వేసి చంపాలని చూసినట్టా? ఎలా చంపుతావు రాజేశ్వరీదేవి? చెప్పు రాజేశ్వరి, ఎలా చంపుతావు? వామ్మో, మోహిని అలా చంపినట్టు దీనికెలా తెలుసు? కొంపు తీసి మోహిని చెప్పిందా? చూడు, నీ అరుపులకి బెదిరింపులకి ఈ ఇంట్లో వాళ్ళు భయపడతారేమో కాని నేను భయపడ్ను. నీలాగే నేను కూడా ఈ ఇంటి కోడల్నని గుర్తుపెట్టుకో. ఇక నుండి ఈ తాళం నీకివ్వడం కుదరదు.
అత్తమ్మా, ఇంత బరువుని అప్పుడే నాకు అప్పచెప్పొద్దు. ఈ తాళాలు మోయడానికే నాకు చాలా బరువుగా ఉంది. మరి ఈ ఇంటి బరువుని నేనెలా మోయగలను చెప్పు? అందుకే ఈ తాళాల్ని మీ దగ్గరే పెట్టుకున్నత్తమ్మా. మీ మెడకి నగలందాం, మీ నడుంకి ఈ తాళాలందాం. దయచేసి ఇవి మీ దగ్గరే పెట్టుకోండి అత్తమ్మా. వెన్నెలా, బావా వచ్చేసావా? మీరైనా అత్తమ్మకి చెప్పండి బావా, మన పెళ్ళయి ఒక్కరోజు అయిందో లేదో అప్పుడే అత్తమ్మ తన భారాన్ని దించేసుకుంటోంది. చూడు వెన్నెలా, నువ్వు ఇంటికి పెద్ద కోడలివి కాబట్టి ఇక నుంచి ఈ తాళాలు నీ దగ్గరే పెట్టుకోమని, అన్ని బాధ్యతలు నువ్వే చూసుకోవాలని నా చేతుల్లో పెడుతోంది. వద్దని చెప్తుంటే అత్తమ్మ నా మాట వినడం లేదు. ఇక నుంచి రామ పారాయణం, విష్ణు పారాయణం, శివ పారాయణం చదువుకుంటూ నా శేష జీవితాన్ని అనుభవిస్తాను. నువ్వు మాత్రం ఈ బాధ్యతలు చూసుకోవాలి అని ప్రాధేయపడుతోంది బావా. హే భగవాన్, ఎందుకయ్యా అత్తమ్మ మనసుని ఇంత త్వరగా మార్చేశావ్? నాకింత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు అప్పచెప్పడం ఏంటయ్యా? ఏంటో నీ లీలలు, నాకేం అర్థం కావడం లేదు. ఎంతైనా అత్తమ్మ మాటని నువ్వే జవదాటవు. నేను జవదాటితే ఏం బాగుంటుంది? అందుకే ఇష్టం లేకపోయినా తీసుకుంటున్నాను బావా. వామ్మో, దీని నటనను చూస్తుంటే మా అక్క నటన దీని బొటన వేలుకు కూడా సరిపోదనిపిస్తుంది. ఏం నటిస్తున్నావే? చూడు వెన్నెలా, మా పిన్ని ఏ పని చేసినా ఆలోచించే చేస్తుంది. నీకు ఈ తాళాలని తన బాధ్యతగా అప్పగించింది. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అలాగే బావా. పిన్ని, మనకు రావాల్సిన కౌలు డబ్బులు వచ్చాయి, తీసుకో పిన్ని. అయ్యో, అదేంటి బావా? అత్తమ్మ తన తాళాల గుత్తిని నాకిచ్చింది. మరి ఈ డబ్బుని ఆవిడ ఎక్కడ పెడుతుంది? ఓ అర్థమైందిలే. నేను ఈ తాళాల బాధ్యతల్ని తీసుకున్నాను కదా, అందుకే మొదటిసారిగా అత్తమ్మ చేతుల మీదుగా ఈ డబ్బిప్పించి బీరువాలో పెట్టించాలనుకుంటున్నావు కదా? సరే సరే, అత్తమ్మకే ఇవ్వు బావా. అత్తమ్మ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. తీసుకోండి అత్తమ్మా. ఇవ్వు పిన్ని. ధన్యవాదాలత్తమ్మా. వెన్నెలా, మోహిని కూడా పిన్నిని ఇలాగే అత్తమ్మ అని పిలిచేది. ఇక నుంచి నువ్వు కూడా ఇలాగే పిలు. అలాగే బావా. సరే పిన్ని, టౌన్ నుంచి ఎరువులు వచ్చాయి, వాటిని దించొస్తాను. ఏంటే వాసు ముందిలా నాటకం ఆడుతున్నావు? 25 సంవత్సరాల నుంచి నువ్విలాగే బావ ముందు ఆడుతున్నావు కదా రాజేశ్వరి. నేను ఒక్క పూట ఆడితే ఇలా బెంబేలెత్తిపోతున్నావేంటి? అదేంటి, ఇందాక అత్తమ్మ అని పిలిచి మళ్ళీ రాజేశ్వరి అని పిలుస్తున్నావేంటి? కోసినా ఇందు, నీకు తెలివితేటలు తమలపాకంతుంటే తెలివి తక్కువతనం అరిటాకంతుంది. ఇన్నాళ్ళు మా బావ ముందు ఈవిడ గారు మీరు ఎలా నటించారో నేను కూడా అలాగే నటించాను. అంతే తేడా. ఏయ్, నా సహనానికి పరీక్ష పెట్టద్దు, అంతమైపోతావు. నా సామర్థ్యం ఏంటో తెలిసి కూడా ఇలా అంటున్నావేంటి రాజేశ్వరి? చూడు, నువ్వు పళ్ళు కొరికినా కళ్ళు పెద్దవి చేసినా నన్నేమీ చెయ్యలేవు. మీ అసలు రంగు మా బావకి చూపిస్తానని నేనెప్పుడో సవాల్ చేశాను. ఆ రోజు తొందరలోనే వస్తుంది, అది గుర్తుపెట్టుకో. వామ్మో, తొండ ముదిరి ఊసరవెల్లయిందంటే ఏంటో అనుకున్నానక్క. ఇదే అన్నమాట. ఇదేంటక్క ఇలా రెచ్చిపోయింది?
దాని మాటలు తెలివితేటలు చూస్తుంటే పాముకి తెలియకుండానే చర్మాన్ని, ఏనుక్కి తెలియకుండానే దంతాల్ని తీసేసేలా ఉందక్కోయ్. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలక్క. అమ్మో 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 అమ్మో. హ? ఏంటక్క ఆలోచిస్తున్నావు? మన మోహినిని పాము కాటుతో నిద్ర మాత్రలతో చంపాలని చూసినట్టు దీనికెలా తెలుసు? మోహిని చెప్పిందా లేక ఏదైనా ఆధారంతో ఇదే ఇలా మాట్లాడుతోందా? ముందు ఇది తెలుసుకోవాలి. ఏంటక్కా గాల్లో మేడలు కడుతున్నావు? ఓ, అర్థమైందిలే. నీ ఆశలన్నీ పేక మేడల్లా కూలిపోయాయి కదా, ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తున్నావా? ఇంటికైనా 2 తలుపులు 2 దారులు ఉంటాయి, కానీ నీకు మాత్రం ఇప్పుడు ఒకటే దారుంది. అదేంటో తెలుసా? నువ్వు తిరిగి మళ్ళీ మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇది నీకోసం తెచ్చిన కాఫీ కాదక్కా, నా కోసం తెచ్చుకున్న కాఫీ. ఇక్కడ నీకు సేవలు చేసే వాళ్ళు ఎవరూ లేరు. అవునక్కా, టికెట్ నువ్వు బుక్ చేసుకుంటావా లేదా బావ చేత బుక్ చేయించమంటావా? ఏంటే రైలించెల్లా రెచ్చిపోతున్నావు? బావతో నీ పెళ్లి జరిగిందని, పెళ్ళన్నైపోయానని సంబరపడిపోతున్నావా? ఇది తాత్కాలికమే, శాశ్వతం కాదు. ఇది నా మెడలో పడాల్సిన తాళి. అదృష్టం కొద్దీ నీ మెడలో పడింది. కాని ఎప్పటికైనా ఇది నా మెళ్ళోకొస్తుందని గుర్తుపెట్టుకో. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు నాకన్నా బాగా చదువుకున్న దానివి, తెలివైన దానివి అనుకున్నాను, కానీ ఇంత అమాయకురాల్వని అనుకోలేదు. అక్కా, నువ్వు జరగబోయేది ఊహించుకుంటున్నావు, జరిగింది తలుచుకోవడం లేదు. బావతో నేను 3 ముళ్ళు వేయించుకున్నాను, 7 అడుగులు నడిచాను. మా ఇద్దరి మధ్య పవిత్రమైన భార్యాభర్తల బంధం ఏర్పడింది. అలాంటిది నా స్థానంలోకి అంత సులువుగా ఎలా వస్తాననుకుంటున్నావక్కా? చూడక్కా, నీ మీద నాకు ఏ కోపం లేదు. అంతేకాదక్కా, బావని నువ్వు పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం అత్తయ్యకి అప్పచెప్పాలని ఒప్పందం చేసుకున్నావు. ఈ విషయం నాకు తెలిసాక నేనెవరికైనా చెప్పానా? లేదే. ఈ విషయం నీకెలా తెలుసు? అక్కా, నాకు అన్ని విషయాలు తెలుసక్కా. ఇప్పుడు నా కోపం అంతా అత్తయ్య వాళ్ల మీద తప్ప నీ మీద లేదు. అందుకే చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా బావని పెళ్లి చేసుకోవాలన్న నీ ఆశ ఇక నెరవేరదు కూడా. అలాంటప్పుడు ఇక్కడుండి మాత్రం ఏం చేస్తావక్కా? ఇక్కడి నుంచి వెళ్ళావంటే నీకు, నీ ఆరోగ్యానికి, నీ జీవితానికి కూడా చాలా మంచిది. ఏంటి బెదిరిస్తున్నావు? నేను బెదిరించడం మొదలు పెడితే మాటలతో కాదక్కా, ఇంకో రకంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, మాటకి మాట సమాధానం చెప్తున్నావు? ఈ తాళి నీ మెల్లో పడిందని ధైర్యం వచ్చిందా, లేక నిన్నెవరూ ఏం చేయలేరన్న అహం పెరిగిందా? చూడు, నాకు చిన్నప్పటినుంచి ఏదనుకుంటే అది జరిగేలా చేయడం నా అలవాటు. చిన్న చిన్న పందాలకి నేనెప్పుడు ఓడిపోలేదు. అలాంటిది నా జీవితం విషయంలో నేను ఓడిపోవడం తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను. బావకి నిన్ను దూరం చేసి నేను దగ్గరవుతాను. ఎప్పటికైనా వాసుబావకి వైఫ్ ఆఫ్ శ్వేతవాసుగా
నా పేరే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. అయ్యో ఏంటక్క, నీకు నీ మేనత్త పొలికిలే వచ్చాయనుకున్నా, కానీ పౌరుషం కూడా వచ్చిందే. చూడు, అసలే ఆవిడ్ని ఇంట్లో నుంచి పంపిస్తానని ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను, ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. వారం రోజుల్లో వాళ్లతో పాటు నిన్ను కూడా బయటికి పంపిస్తాను. ఎందుకైనా మంచిది ముందే బ్యాగ్ సర్దుకోక్క, అప్పటికప్పుడు సర్దుకోవడం కష్టమవుతుందేమో. ఎందుకంటే ఈ ఇంట్లో నుంచి మీరు అందరూ వెళ్ళడం ఖాయం.